మా నల్గొండ పోయినప్పుడు హైదరాబాద్లో ఉన్న సెక్రటరీలో ఎప్పుడు అడుగుతారు, హరీష్ రావు అంటుండు, కేటీఆర్ అంటుండు, కవిత అంటుంటే నేనా అరే బాబు ఒక 2 నెలలు 3 నెలలు సంవత్సరం 3 ఏళ్ళు ఆగురి. కేసీఆర్ ఆయన ఆరోగ్యంగా ఉంటే కేసీఆర్ అని పెట్టుకుంటారు, కేసీఆర్ టీఆర్ఎస్ అని ఉంటుంది బ్రాకెట్లో. హరీష్ రావు హెచ్, కేటీఆర్ ఆయన రాము అని పెట్టుకుంటాడో ఏమో, కల్వకుంట్ల కవిత ఆమె బతుకమ్మ టీఆర్ఎస్ అని ఏం పెట్టుకుంటుందో, అది 5 పార్టీలు అవుతుందని చెప్పాడు. నేను చెప్పినట్టు జరిగిందా లేదా? 2 నెలలకెళ్ళి ఈ మాట చెప్తున్నా. ఆ పార్టీలు ఉండవు. ఒక కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారం ఉంటా లేకున్నా 10 ఏళ్ళు అందరూ అయిపోయింది అనుకురు. ఇక కేసీఆర్ మనవాడు అనుకురు. మళ్ళీ ఎట్టొచ్చింది అధికారం? అందుకనే జాతీయ పార్టీలు సుస్థిరంగా ఓడినా గెలిచినా ఉంటాయి. ఈ రీజనల్ పార్టీలు గాల్లో వస్తాయి, గాల్లో కలిసిపోయినాయి. అందుకనే బీఆర్ఎస్ అనేది ఎప్పుడైతే పార్టీ పేరు మార్చిండే ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పిన, నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి మా నాయన ప్రధానమంత్రి అవుతుందని చెప్పి ఓ కవిత 50 స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడే మా బావలేదు దోసుకు తిన్నాను అంటుంది కవిత గారు. దీనికి కూడా సమాధానం చెప్పు. పక్కా కేసీఆర్ ప్రధానమంత్రి అన్నాను, ఉన్న ముఖ్యమంత్రి పోయింది, ఎంపీగా ఓడిపోయింది, గవర్నమెంట్ పోయింది, పార్లమెంట్ ఎలక్షన్ గుండు సున్నా వచ్చింది. ఇంకెక్కడ పార్టీ? ఇప్పుడు సర్పంచులు పోటీ చేస్తే మా వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళొక్కటి క్యాండిడేట్ దొరుకుతారు వాళ్ళకు. మీరు చూడండి 12,000 గ్రామ పంచాయతీల 12,000ల్లో ఒక ఏమంటూ వస్తే ఒక 200-300 ఏమొస్తాయో ఆ సొంతంగా బలం ఉన్నోళ్ళు, ఒక్క సర్పంచ్ రాదు. పార్టీ రేషన్ కార్డు ఇయ్యనోడు, ఇల్లు కట్టనోడు అవసరమా? అవసరం లేదని ఆ పార్టీని తీసి పార్లమెంట్లో గుండు సున్నా వేసితే బీజేపీకి ఉన్న 4 ఓట్లు బీజేపీకి వేపిస్తే వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. లేకపోతే మాకు 14 సీట్లు రావాలి పార్లమెంట్ మా లెక్కన. అందుకనే కేసీఆర్ కేటీఆర్ గురించి మీరు కూడా మర్చిపోరు. కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేటీఆర్ కవిత హరీష్ అనేది గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవాలి. మనం ముందు చూడాలి. ముందు ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పార్టీ. ఇంకా 17 ఏళ్ళు ఉంటుందా, 15 ఏళ్ళు ఉంటుందా, 20 ఏళ్ళు ఉంటుందా? అది తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు ఆంధ్రాలో ఒక వార్డు మెంబర్ లేడు. అయినా సోనియా గాంధీ ప్రజల కోరిక, పిల్లల ఆత్మ బలిదానాలు ఇవన్నీ చూసి సకల సంబంధం చూసి తెలంగాణ వచ్చింది. మధ్యలో 10 ఏళ్ళ అధికారం లేదు. ఆయన 7 లక్షల కోట్లకు వచ్చి దళితులు ముఖ్యమంత్రి చేసి అయిండు. మేము బాధపడలే, మా పని మేము చేసుకున్నాం. 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, 19 మంది 13 మంది అమ్ముడు పోయినారు. 6 ఉంటే కూడా మా పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సీతక్క గారు, కోడెం వీరేగ 6 ప్రతిరోజు అసెంబ్లీలో మైక్ ఇచ్చినా ఇవ్వకుండా కొట్లాడిను. నేను ఇక్కడ కూడా, ఇది మీకు సంబంధం లేని విషయం, కానీ నేను ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకునికి ఏం చెప్తున్నా అంటే, ప్రతిపక్ష హోదా ముఖ్యం కాదు. మాకు ప్రతిపక్ష హోదా తీసేసి 6 నుండి 7 ఉన్న